రీసెంట్‌గా జరిగిన ఎంఎంటీఎస్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మహిళలకి ఎస్పెషల్లీ ఎవరైతే నైట్ పూట ఒక్కరే ప్రయాణించే మహిళలకి ఒకటి నోటిఫికేషన్ ఇచ్చారు. ఏంటంటే జాగ్రత్తగా ఉండండి వెళ్ళేటప్పుడు. అంటే ఎవ్వరు లేని చోటుకి వెళ్ళి అంటే ప్రజలు తిరిగే ప్లేస్లో తిరగడం, మీరు వెళ్ళేటప్పుడు బయటికి మీ లొకేషన్ షేర్ చేయడము, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే చాలా మట్టుకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. అండ్ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి. జాబ్ చేసుకున్న వాళ్ళు, ఎంఎంటీఎస్లో తిరిగే వాళ్ళు, రాత్రిపూట ఎవరైతే జాబ్ చేస్తారో నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. అండ్ ఒకవేళ ఎలాంటిదైనా ఇప్పుడు సస్పీషియస్గా ఏదైనా అనిపించింది, ఎవరన్నా మిమ్మల్ని అంటే హరాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని కమెంట్స్ పాస్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని హరాస్ చేయడానికి ట్రై చేయడము, లేకపోతే ఏ విధంగా అయినా మీ మీద ఎలాంటిదైనా చేయడానికి ట్రై చేసినప్పుడు ఇమీడియట్గా 100కి కాల్ చేయడం కానీ, లేకపోతే 1091, లేకపోతే 112 నెంబర్స్, ఇవి టోల్ ఫ్రీ నెంబర్స్. నియర్ బై ఉన్న పోలీసులు ఎవరైనా సరే ఇమీడియట్గా వచ్చి మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తారని చెప్పేసి. అండ్ అందరూ మహిళలు అప్రమత్తంగా ఉండమని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచనలు ఇచ్చారు.